సేమియా బిర్యానీ చేస్తున్నాను. సేమియా బిర్యానీ కోసం ఒక పాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ కొంచెం వేగాక ఒక 2 బే లీవ్స్, బిర్యానీ లీవ్స్ వేసుకుంటాం. అది వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు తాలింపు కోసం వేసుకుంటాం. ఇందులోనే కొంచెం క్యాష్యూ కూడా వేసుకుంటాం. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో కరివేపాకు వేసుకుంటాం. కరివేపాకు కొంచెంలోనే పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం. 3 పచ్చిమిర్చి వేసాను. తక్కువ ఎందుకు వేసుకున్నానంటే లాస్ట్లో గరం మసాలా పౌడర్ కూడా వేస్తాం. ఇది ఫ్రై అయ్యాక ఇందులో ఆనియన్స్ వేసుకుంటాం. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కొంచెం మిక్స్ చేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఒక బిగ్ సైజ్ టొమాటో కట్ చేసుకొని ఆ టొమాటో పీసెస్ ఇందులో వేసుకుంటాం. టొమాటోస్ వేసుకున్నాక క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్ ఇంకా గ్రీన్ పీస్ అన్నీ వేసుకుంటాం. ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వెజిటేబుల్స్కి సరిపడా మాత్రమే వేసుకుంటాం. సాల్ట్, పసుపు వేసుకున్నాక మిక్స్ చేసుకొని క్లోజ్ చేస్తాం లిడ్. ఈ వెజిటేబుల్ పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాక వాటర్ వేసుకుంటాం. నేను రోస్టెడ్ బ్యాంబినో తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ బ్యాంబినోకి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మీరు నార్మల్ది తీసుకుంటే అది ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవచ్చు. వాటర్ వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటాం. ఆ వాటర్ బాయిల్ అయ్యాక ఇందులోని సేమియా కూడా వేసుకుంటాం. సేమియా వేసుకున్నాక బాగా కలిపేసుకొని ఇందులో 1.5 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటాం. గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాక బాగా కలుపుకొని సేమియా బాయిల్ అయ్యే వరకు లిడ్ క్లోజ్ చేసుకుంటాం. సేమియా అంతా బాయిల్ అయిపోయింది. ఇందులోని 1 స్పూన్ ఘీ వేసుకొని దానిపైన కొరియండర్ చల్లుకుంటే సేమియా మసాలా ఉప్మా రెడీ.